అంటే దీంట్లో దీంట్లో ఈ సిచ్యువేషన్స్ ఎట్లా అంటే అండి, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ హుక్డ్. మీకు కంటైనర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇవి ఉంటాయి. యాక్షన్ చెప్పగానే ఒకేసారి హుక్ వదులుతారు. ఇక్కడ నుంచి మనిషి పరిగెట్టాలి, ఇలానే వెళ్ళాలి, కొంచెం ఇలా వెళ్ళినా ఏదో ఒకటి తెలుస్తుంది, ఇలా వెళ్ళినా ఏదో ఒకటి తెలుస్తుంది. మనుషులు అంత ఫాస్ట్గా పరిగెట్టగలుగుతారా అనే దానికి I believe you remember the situation where we are shooting in the engine room where accidentally the tankers opened up. Oh yeah, yeah. సో అది ఒక ఎడ్జ్కి లైక్ వాటర్ ఫ్లడ్ చేసే షార్ట్స్ ఏవో ఉంటాయండి. లైక్ అదేంటంటే ప్రెప్ చేసుకుంటా ఉన్నాం, నెక్స్ట్ ఆర్టిస్టులు రావాలి, ఏదో చేయాలి. సడన్గా ఎవరితో కాలు తగిలి హుక్ ఊడిపోయిందండి. హుక్ ఊడిపోయింది. లైక్ ఆల్మోస్ట్ ఒక డ్యామ్ గేట్స్ ఎత్తితే ఎట్లా ఉంటుందో అన్ని లైక్ పొద్దున్న నుంచి పోస్తా ఉన్నారు ఆ ట్యాంకర్లో వాటర్. ట్యాంకర్స్ వచ్చి ఒక 10-20 ట్యాంకర్లు ఒక్కసారి ఫ్లడ్ చేయగానే మనుషులందరూ లైక్ ఆ చివరికి ఈ చివరికి మొత్తం వాటర్లో కొట్టుకుపోయారు. ఆ చివరి ఉండేటోళ్ళు ఐ నెవర్ knew that I can run so fast. So everybody were running and scattered and everything. So I still think you got your feet wet. Yeah. కాదు, నాకు అర్థమైంది ఏమిటంటే మీతో సినిమా చేయాలంటే రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి రావాలన్నమాట ముందు. సో అంతో ఇంతో స్పోర్ట్స్ అంతో ఇంతో అన్ని తెలుసుకొని రావాలి. బికాజ్ అప్పుడే ఈజీ అవుతుంది. ఇందాక ఆయన అన్నట్టు ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు కంఫర్ట్ని ఇస్తూ ఉంటుంది. And like interesting thing what we learned from technicians from outside where they prep a lot and everything. Like sometimes we have a vision and we try to crack it, like how to do this and everything. And working like a senior like him and a technician like him, he used to make things very at ease. Okay. For other technicians to understand, and at the same time for the actor to feel confident that okay, I can try this and do it, like there's nothing harm in it. అది ఆయన యాక్టర్ కూడా అవ్వడం వల్ల మేబీ అది ఇంకా maybe definitely, because he used to try everything and show it to him on him. Okay. So this is like this is my age and I'm doing this, so definitely it's easy for you and all that. బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇన్వాల్వ్, లైక్ ఇక్కడ కానీ యూనో బాలీవుడ్ లో కానీ టీ సిరీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫిల్మ్. సో ఇంత పెద్ద సినిమా లైక్ డెఫినెట్గా ఆనందాన్ని ఇస్తుంది. యూనో లోపల చాలా డ్యాన్స్ మూవ్స్ కూడా ఉంటాయి యాక్సెప్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయ్యే ముందు. అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది? డెఫినెట్గా బడ్జెట్, యూనో సీజీ వర్క్ ఉంది. బడ్జెట్ paranga, like we never had a discussion regarding budget, and other than the climax thing, like it's not about cutting down the budget, it's about like spending it right way to spend it and everything. We had discussions only on that. And see, creatively the producers are very much involved, and like when whatever Pramod garu, Vamsi garu, Pramod garu, Vicky garu, so whatever the story I narrated to them, like టువర్డ్స్ ద ఎడిట్ అది చూసుకున్న తర్వాత స్టోరీ మనం బిగినింగ్ అనుకునేది ఇది ఇప్పుడు ఎండ్కి ఇట్లా వస్తుంది అన్ని. సో ఈవెన్ ఇఫ్ మనం ప్రాసెస్లో కొన్ని మిస్ అయినా సరే, ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు ఆ పాయింట్ ఉండింది కదా, అది ఎందుకు ఇంక్లూడ్ అవ్వట్లేదు, అదేమైనా చేస్తే బాగుంటుంది కదా, అది వెరీ మచ్ క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్ అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్ టు వర్క్ విత్ అండి. సో లైక్ అంటే నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎక్సైట్ అయిపోయి ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ I have with my producers, like ఇది ఎట్లా అయితే ఎలా ఉంటుంది, అట్లా అయితే ఎలా ఉంటుంది అనేది కానీ దానికి సంబంధించి. అండ్ కమింగ్ టు టీ సిరీస్ భూషణ్ కుమార్ గారు, లైక్ మేము ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఒక 6 months 7 monthsకి లైక్ ఐ కేమ్ టు నో దట్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హిందీ మ్యూజిక్ గురించి కానీ దాని సో ఇనిషియల్ డేస్లో లేరు వాళ్ళు, నాకు తెలియదు, నేను ఇంటరాక్ట్ అవ్వాలా. సో మ్యూజిక్ డైరెక్టర్స్ లాక్ చేద్దాం అనుకున్న టైంలో దే గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బికాస్ దే ఆర్ అ వెరీ బిగ్ మ్యూజిక్ కంపెనీ, దే హ్యావ్ దేర్ ఓన్ మ్యూజిక్ డైరెక్టర్స్ వేర్ దే హ్యావ్ కాంట్రాక్ట్స్ విత్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి ఆ మ్యూజిక్ అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ నార్మల్గా ఏం చేస్తామంటే మనం కథ అంతా ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాం, సిచ్యువేషన్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం, ఏ పాట వరకు వచ్చేటప్పటికి ఆ పాట వరకు మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఎవ్రీ కథ మొత్తం నేను ప్రతి పాటకి 3 మ్యూజిక్ డైరెక్టర్స్కి చెప్పాలి, కథ చెప్పాలి, ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్స్కి సిచ్యువేషన్ ఎట్లా అనుకుంటున్నాం అని చెప్తే లైక్ ఆల్ దీస్ 3 people దే వర్క్ ఆన్ అ ట్యూన్ అండ్ దే గివ్ ఇట్ టు అస్. సో దాంట్లో మనం ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం సినిమాలో పెట్టుకుంటాం. సో దట్స్ దేర్ ప్రాసెస్ అండ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ టు డూ సంథింగ్ లైక్ దట్. I don't know if I'll do that for my next or anything, but ఇప్పుడు వరకు అయితే మాత్రం it was very exciting. సార్ ఇది ఎప్పుడో దిస్ ఐడియా కేమ్ అప్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చిందని నేను విన్నాను. ఈ ఐడియా ఏదైతే ఉందండి అది నేను చంద్రశేఖర్ రిలేటి గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విన్న ఐడియా అండి. మీరు సాహసం టైంలో డైలాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా? అవును. ఐ కొలాబరేటెడ్ ఇన్ రైటింగ్ ఇన్ ఆల్ హిస్ ప్రాజెక్ట్స్ అండ్ మోస్ట్లీ లైక్ ఆఫ్టర్ నా ఫస్ట్ ఫిల్మ్ అనుకోకుండా ఒక రోజు ఆయనతో చేసింది. సో దాని తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ హిమ్ యాజ్ వెల్. లైక్ ఐ యూస్ టు బి కో డైరెక్టర్ అండ్ అన్ అసిస్టెంట్ ఆల్సో. మీరు డైరెక్టర్ అవుతామని వచ్చారండి? డైరెక్టర్ అవుతామని వచ్చాను. Like I know first like I've decided to become a director when I was in 9th standard, 8th or 9th.
ఓకే, నాకు 9th లో ఉన్నప్పుడు 10th ఎగ్జామ్స్ లో పాస్ అవుతానా లేదా అని మాత్రమే ఉండేది. డైరెక్టర్ అవుతానా. సో అంటే ఎవరిని చూసి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉండిందా మీకు ఆ టైంలో? See, first thing, I like the grandeur, like I imagine things in a grander way, and cinema is the closest thing like to imagine things or anything. And చిన్నప్పటి నుంచి కథలు వినడం అంటే బాగా ఇంట్రెస్ట్. బట్ ఇంత గుడ్ లుక్స్ అది ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇండస్ట్రీలో లైక్ డెఫినెట్ మిర్రర్ ముందు నుంచి ఉన్నప్పుడు అరే నేను యాక్టర్ అవుతాను, హీరో అంటే అబ్బాయిలు నేను చాలా మంచి యాక్టర్ అండి, బట్ ఐఎమ్ గుడ్ డైరెక్టర్. So, To be a good director, you have to 100% be an actor. ఓకే, So I act. అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, మెన్ గురించి. ఇక్కడ బ్యూటిఫుల్ విమెన్ కూడా పార్ట్ ఆఫ్ ఫిల్మ్. సో పూజా హెగ్డే. సో పూజ గురించి మనం మాట్లాడలేదు, అండ్ దీంట్లో మోర్ బ్యూటిఫుల్ అనిపించింది. తనే డబ్బింగ్ కదా హిందీకి? హిందీకి తెలుగుకి తనే డబ్బింగ్ అండి. లైక్ షీ లుక్స్ లైక్ ప్రిన్సెస్ ఇన్ ద ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ ఫస్ట్ టైం వెన్ ఐ సా హర్ ఇన్ అన్ ఈవెంట్ ఐ లైక్ చాలా ప్రిన్సెస్ లా ఉంది, చాలా బాగుంది కదా అమ్మాయి అది ఇది అని. సో దాని తర్వాత వీ డిస్కస్డ్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఐ అప్రోచ్డ్ హర్, అండ్ షీ వాస్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి సంబంధించి, క్యారెక్టర్కి సంబంధించి, అమ్మాయి ఎక్కడెక్కడ చదువుకున్న బుక్స్ గురించి మాట్లాడేది, నేను సజెస్ట్ చేసిన బుక్స్ అన్ని చదివింది. సో దాని తర్వాత వర్క్ షాప్స్ చేసింది. అండ్ ఈ సినిమాలో పూజా హెగ్డే పర్ఫార్మెన్స్, లైక్ ఇట్ వుడ్ బి అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి లైక్ హూ సా హర్ ఇన్ అదర్ మూవీస్ టిల్ నౌ. సో లైక్ షీల్ మేక్ యూ క్రై, షీల్ మేక్ యూ లైక్ go through lot many emotions in the movie. సో ఆ క్యారెక్టర్ ఆ ట్రావెలింగ్ అనేది ఉంటుంది ఆడియన్స్ కి కూడా. ట్రావెలింగ్ అనేది ఉంటుంది, and 100% she did justice for the film. Like if not for her, I don't think like ఇంకెవరు వచ్చినా సరే ఒక 2-3% లేకపోతే 10% తగ్గుండేదేమో. And she was like on the mark on everything. మీకు ఇంకొకటి కూడా ఈజీ అయి ఉంటుంది పూజాతో వర్క్ చేస్తారు. పూజ అండ్ ప్రభాస్ ఉన్నప్పుడు ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి కింద యాపిల్ బాక్స్ కూడా వేయాల్సిన పని లేదు. హైట్ కొంత అంతో ఇంతో వెరీ గుడ్ లుకింగ్ పేర్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్స్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్ లో ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్, ఐ రేట్ దెమ్ నంబర్ 1 బెస్ట్ లుకింగ్ పేర్, పూజా హెగ్డే అండ్ ప్రభాస్ గారు. ఓకే, సో మీకు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, రాధాకృష్ణ గారితో? సో యాజ్ అ డైరెక్టర్ ఎన్ని మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నారు 10 out of? No, I had such a good time working with Radha. I mean, as we were saying earlier, I mean, every time I'm coming to Hyderabad, we always stay in touch and we're discussing other things, and we get on very well. It's nice because I mean, he's got a certain sensibility that that sort of relates to my sensibilities, and we talk about things, novels, everything else. It's kind of an interesting, and I like the way he works. I like the stories that he's trying to tell, and the way he wants to tell them. So it's very interesting. I mean, I'm looking forward to working with him again. We are also looking forward. So again, మళ్ళీ మీరు వర్క్ చేయాలని కాంబినేషన్. అండ్ డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా తెలుసుకోవాలనుకునేది ప్రభాస్ గురించే. అండ్ మాకు తెలియని విషయాలు, మీకు మాత్రమే తెలిసిన విషయాలు, మాకు కూడా చెప్పినా పర్వాలేదు అనుకునే విషయాలు అవి ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్ అండ్ లైక్ వెరీ, మీరు చెప్పకండి ఈజ్ ఓపెన్ బుక్ అని. లేదు, ఆయన జోన్లో ఆయన ఉంటారు కాబట్టి. సో అంటే లైక్ హీ వాంట్స్ టు బి లైక్ కంఫర్టబుల్గా కూల్గా ఉందాం అనుకుంటారు, అండ్ హీ వాంట్స్ టు గివ్ ద సేమ్ కంఫర్ట్స్ టు ఎవ్రీబడి ఎల్స్, and that's a good thing, because a star like him supporting in doing things would definitely push us more, అంటే ఇంకొంచెం బెటర్గా చేయాలనిపించడానికి కానీ దానికి కానీ. అండ్ అంటే పర్టికులర్గా ఆయన గురించి అని అంటే ఐ డోంట్ థింక్ సో. లైక్ జనానికి తెలియంది నాకు కొత్తగా తెలిసిందంటే ఏం లేదు. అండ్ ప్రతి మనిషి ఎవరైతే ఉంటారో మన లైఫ్లోకి తెలుసో తెలియకుండా వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వచ్చిన వాళ్ళ నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాం. కొంచెం అయినా అనిపిస్తూ ఉంటుంది, ఓకే ఇది సంథింగ్ మనలా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అండ్ ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది నేర్చుకుంటే అని. సో ప్రభాస్లో మీరు నోటీస్ చేసింది ఏంటి, అండ్ ఓకే ఈ క్వాలిటీ మనలో కూడా ఉంటే బాగుండు అనుకున్నది ఏంటి? ఆయనకి హ్యూమన్ ఎమోషన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ రెస్ట్ లేటర్. సో లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేద్దాం అనుకున్న మాట ఇచ్చారనుకోండి, హిల్ స్టిక్ టు దట్, అండ్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ డెఫినెట్లీ వీ షుడ్ లర్న్. అండ్ there are many other things as well, like ఆయన హ్యూమిలిటీ, హంబుల్గా ఉండడం కానీ అది కానీ అవన్నీ కూడా డెఫినెట్లీ అంటే ఒక రేంజ్ ఒక ఆరో వచ్చేసేటప్పటికి ఒక మనిషి బిహేవియర్ అవ్వచ్చు, లైక్ ఆయన అలా బిహేవ్ చేద్దాం అనుకున్నా చేయకపోయినా సరే ఆ సొసైటీ లుక్స్ ఎట్ హిమ్ లైక్ దట్, బట్ ట్రైయింగ్ టు కట్ డౌన్ దట్ ఇమేజ్ అండ్ బీయింగ్ సో కామ్ అండ్ కూల్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండడం అనేది ఇట్స్ అ గుడ్ క్వాలిటీ టు లర్న్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్. ఈవెన్ నేను కూడా ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు లైక్ ఆయన జర్నీ చూస్తున్నప్పుడు కూడా చాలా అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది, అండ్ అందుకే మేబీ అంత సక్సెస్ కూడా వచ్చిందేమో. పాజిటివ్ పీపుల్కి ఆల్వేస్ లైక్ పాజిటివ్ నేచర్ సహకరిస్తుంది అంటారు కదా. అండ్ ఫర్ యూ లైక్ సార్ దీంట్లో మోస్ట్ మెమరబుల్ సీన్ ఆ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా?
there's so many nice shots in the I mean, with Prabhas in certain situations. I mean, when you see the movie, you'll see, you know, there's images of him which are kind of iconic images. And you know, I mean, for me, obviously, there were other action sequences in the movie, but none of them compare even slightly to the climax. The climax was the biggest by such a long way, and you know. పూజకి ఏమి యాక్షన్ సీక్వెన్సెస్ లేదా అండి? ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుందండి, బట్ వీ వాంట్ టు హోల్డ్ దట్ ఫర్ ద క్లైమాక్స్ ఫర్ ద రిలీజ్. You want to tell something about Pooja Hegde? I think he's already told me not to say. Is she that. beautiful? Oh, sorry. You know, I didn't get much chance to work with her. She is I mean, beautiful, and of course, she not is. just I'm She asking is. him. No, I mean she is. I didn't get much chance to work with her. So I mean, physically, obviously, she's very beautiful. There's no question. I mean, I always find, you know, I mean, we're talking about Prabhas, and he's such a nice person that there's an inner beauty to people, and so when you know them, they're either more beautiful or maybe less. Some people, of course. And when the better you know them, the more you're going to see the beauty and the inner beauty. And I mean, physically, she's extremely attractive. Right. But I didn't get a lot of chance to actually interact with her. So I mean, I Okay. was working with Prabhas so much. It was. I didn't really get to know her very well. సో చాలా మంది కామెంట్లో వెన్ ట్రైలర్ కేమ్ అవుట్ వచ్చిన తర్వాత సో కింద పెడుతున్నారు టైటానిక్ కంటిన్యూషన్. సో ఈ క్వశ్చన్ అడగాలని అనిపించింది బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ జస్ట్ అంటే సినిమాలో షిప్ ఉంది కాబట్టి టైటానిక్ అని అంటారేమో అండి, ఎందుకంటే అండ్ అది మునిగిపోవడం కూడా అండ్ అండర్ వాటర్ ఏదో జరుగుతుంది. సో యా నథింగ్ రిలేటెడ్ టు టైటానిక్ అండి. బట్ ఇమేజ్ వైజ్ టైటానిక్ ఉన్న క్లాసికల్ స్టాండర్డ్స్కి మన సినిమా రీచ్ అవుతుంది అనుకున్నట్టయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కంపేర్ థింగ్స్. బట్ ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా దీనికి స్కోర్ ఒకళ్ళు అందించారు, ట్యూన్స్ ఇంకొకళ్ళు ఇచ్చారు తెలుగులో. సో యా తమన్ స్కోర్ లైక్ టువర్డ్స్ ద ఎండ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు Radheshyam is తమన్ గారు కమింగ్ ఆన్ బోర్డ్ అండి. ఎందుకంటే లైక్ హీ సా ద ఫిల్మ్ అండ్ హీ వాజ్ రేవింగ్ అబౌట్ ఇట్, లైక్ ఆయనకి ఎలా నచ్చింది అలా నచ్చింది అది ఇదని. అండ్ దాని తర్వాత ఆయన వర్క్ చేసిన తర్వాత ఆయన చూపించిన తర్వాత ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ బై హిస్ నాలెడ్జ్ అండ్ హిస్ సెన్సిబిలిటీస్. బికాస్ ఇప్పుడు మనం ఒక కమర్షియల్ జోన్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింగిల్ హ్యాండెడ్లీ లిఫ్టింగ్ అప్ ద ఫిలిమ్స్. సో అట్లాంటి ఆయన ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక బాయ్ అండ్ గర్ల్ మధ్య జరిగే ఎలిమెంట్స్లో ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ హీ హ్యాడ్ ఇన్ టు బ్రింగింగ్ ఇన్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ ద సౌండ్ కల్చర్ హీ చోజ్ టు, దట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్ టు మీ. ఎందుకంటే రాసుకునేటప్పుడు ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో తీసిన తర్వాత లైక్ నాకు ఒకటికే అర్థం అవుతుంది నేను ఏం రాస్తున్నాను నేను ఏం తీస్తున్నాను అనేది. సెట్ మీద ఉండేటోళ్ళకి ఇంకో 50% మందికి అర్థం అవ్వచ్చు, ఫైనల్గా ఎడిట్ చేసిన తర్వాత కొంతమందికి అర్థం కావచ్చు. బట్ తమన్ గారు ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ సినిమా చూసిన తర్వాత హీ జస్ట్ గాట్ ద పాయింట్స్ విచ్ ఐ గాట్ హుక్ టు వైల్ ఐ వాజ్ రైటింగ్. సో అండ్ ఇట్ విల్ బి అ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్ to listen to his background score with the visuals. And Taman గారి కూడా జస్ట్ ఇన్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇష్టం. అండ్ ద వే హీ యూజ్డ్ ద ట్యూన్స్ ఇన్ సర్టన్ సీన్స్ అండ్ ఆల్ దట్ వర్క్డ్ రియలీ వెల్ అండి. సో మేము కూడా 11th కోసం వెయిట్ చేస్తున్నాం, March 11th కోసం. అండ్ డెఫినెట్గా బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలి అన్ని చోట్లలో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ సార్. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ స్టార్ట్ తెలుగు ఇంటర్వ్యూ ఆ తెలుగు స్పీచ్ యూ జస్ట్ do namaskaram. That's it sir. Thank you. So thank you and wish you good luck. Thank you very much.